రైట్, ఇక జమ్మలమడుగులో పోలింగ్ సరళి ఎలా ఉంది అనే డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ లైవ్ లో అప్డేట్ చేస్తారు. రైట్, ఎట్లా జరుగుతోంది పోలింగ్? అంటే చిత్తూరు వ్యాప్తంగా కొన్ని చోట్ల ఉద్రిక్తతలు, ఘర్షణ వాతావరణం జరిగింది కదా, సో ప్రస్తుతం పోలింగ్ ప్రశాంతంగానే ఉందా? రిషి, ప్రస్తుతం నేను జమ్మలమడుగు కాదు, ఆళ్లగడ్డ, కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఉన్నాను. ఇక్కడైతే చాలా ప్రశాంతంగానే పోలింగ్ అనేది జరుగుతుంది. ఉదయం కొన్ని చోట్ల అహోబిలం లాంటి చోట కొన్ని చోట్ల ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోవడం, వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య రాళ్ల దాడి జరగడం, కొంతమంది గాయాలు కావడం జరిగింది. కానీ ఆ తర్వాత నుంచి ఎక్కడికక్కడ పోలీసులు పరిస్థితిని కంట్రోల్లోకి అయితే తీసుకురావడం జరిగింది. అట్లాగే కడప జిల్లాలో కూడా కొన్ని చోట్ల, ముఖ్యంగా జమ్మలమడుగు లాంటి చోట్ల ఘర్షణ వాతావరణం జరిగి ఒకరిపైన ఒకరు దాడి చేసుకున్న ఘటనలు ఉదయం జరిగినాయి తప్ప ఆ తర్వాత అంతా కూడా పీస్ఫుల్గా జరిగింది. ఇక ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఏ పోలింగ్ బూత్ దగ్గర చూసినా జనాలు అనేది, ఓటర్లు అనేది మనకి ఎక్కడా కూడా కనిపించట్లేదు. ఉదయం బారులు తీరి ఉదయం 6 గంటల నుంచి రోడ్ల మీద వరకు క్యూ లైన్లు మనకు కనిపించాయి. కానీ స్టిల్ ఇప్పుడు చూస్తే ఏ పోలింగ్ బూత్ దగ్గర చూసినా కూడా ఏ ఒక్కరు కూడా మనకు కనిపించట్లేదు. పూర్తిగా కొన్ని పోలింగ్ బూత్ల దగ్గర ఒకళ్ళిద్దరు ఓటర్లు మాత్రమే కనిపిస్తున్నారు. మరికొన్ని పోలింగ్ బూత్ల దగ్గర అయితే లోపల ఉన్న అధికారులు ఖాళీగా కూర్చోవలసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఏదైతే ఆళ్లగడ్డలో ఉన్న ఎద్దుల పాపమ్మ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఇందులో దాదాపు 5 పోలింగ్ బూత్లు ఉన్నాయి. 5 పోలింగ్ బూత్ల దగ్గర కూడా సిచ్యువేషన్ మనం ఇక్కడ ఒకసారి కళ్ళారా చూడొచ్చు. అన్ని పోలింగ్ బూత్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఒక్కో పోలింగ్ బూత్ దగ్గర కేవలం మనకు ఎదురుగా కనిపిస్తున్న ఒక బూత్ దగ్గర మాత్రం ఒక 2-3 మగవాళ్ళు మనకు కనిపిస్తూ ఉన్నారు. మిగిలిన బూత్లన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. ఇక్కడున్న పోలీస్ సిబ్బంది కానీ, లోపల పనిచేస్తున్న ఎన్నికల కమిషన్ సంబంధించిన సిబ్బంది కానీ వాళ్ళు కూడా పని లేక ఖాళీగా కూర్చోవలసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే టెంపరేచర్ ఇవాళ ఆళ్లగడ్డలో 41 డిగ్రీలు చూపిస్తోంది. మామూలుగా నిన్న మొన్న 38, 39 మాత్రమే ఉన్న ఈ ఎండ అనేది ఇవాళ 41 డిగ్రీలకు చేరుకుంది. ఉదయం 11 గంటల తర్వాత నుంచి ఎండ మండిపోతోంది. ఎక్కడికక్కడ ఒక్కపోతతో గాలి కూడా లేక జనాలు అల్లాడిపోతూ ఉన్నారు. అందుకని లైన్లలో నిలబడే ఓపిక లేక, ఈ ఎండ దెబ్బని తట్టుకోలేక కొంతమంది సొమ్మసిల్లు కూడా పడిపోతున్న పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్లే ఎండ దెబ్బకి భయంతో ఓటర్లు ఎవరు కూడా పోలింగ్ బూతుల దగ్గరికి రాని పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. కేవలం ఒకళ్ళు లేదా ఇద్దరు మాత్రమే పోలింగ్ బూత్ల దగ్గర కనిపిస్తున్నారు. కొన్ని పోలింగ్ బూత్ల దగ్గర అసలు జనాలు కానీ ఓటర్లు కానీ ఎవరూ కనిపించట్లేదు. సో ఇప్పుడు కూడా టెంపరేచర్ ఏమాత్రం తగ్గే అవకాశం కూడా మనకు కనిపించట్లేదు. ఇప్పుడు 2 కావస్తోంది. దాదాపు 4 గంటల వరకు కూడా ఎండ తీవ్రత అనేది తగ్గే అవకాశం లేదు. కాబట్టి ఓటర్లు ఎవరు ఇటువైపు వచ్చే అవకాశం లేదు. ఆ తర్వాత అంటే 4 గంటల తర్వాత ఏమన్నా మళ్ళీ పోలింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. చల్లబడిన తర్వాత, అంటే వాతావరణం చల్లబడిన తర్వాత మాత్రమే ఓటర్లు మళ్ళీ పోలింగ్ బూత్ల వైపు కన్నెత్తి చూసే అవకాశం మనకు కనిపిస్తుంది. ఉదయం కూడా చాలా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలింగ్ బూత్ల దగ్గర కూడా మహిళలు పెద్ద ఎత్తున కనపడ్డారు. అందులో వృద్ధులు ఎక్కువ మంది పోలింగ్ బూత్ల దగ్గరికి ఓటు వేయడానికి ఆసక్తి చూపించారు. కానీ వాళ్ళు ఇప్పుడు ఈ టెంపరేచర్ లో రావడానికి ఎవరు కూడా ఇష్టం చూపించట్లేదు. కొంతమంది యువకులు మాత్రమే అక్కడక్కడ ఉన్న పోలింగ్ బూత్ల దగ్గరికి వచ్చి ఓటేస్తున్నారు. ఆళ్లగడ్డ ఎద్దుల పాపమ్మ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉన్న పోలింగ్ బూత్ లోపల దృశ్యాలు చూస్తున్నాం. ఒక్క ఓటర్ కూడా లేరు. అన్ని ఈవీఎం దగ్గర కూడా ఇదే రకంగా ఖాళీగా కనిపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. అశోక్, టెంపరేచర్స్ ప్రధాన కారణమా? మీరన్నట్టు ఒక 40 అబౌవ్ టెంపరేచర్ ఉండడం, లేకపోతే కొద్దిసేపటి క్రితం జరిగిన రాళ్ల దాడులు, లేకపోతే జరిగిన ఘర్షణల వల్ల ఏమన్నా కొంత రిస్క్ ఎందుకు లేని ఏమన్నా ఓటర్లు బయటకు రావట్లేదంటారా? లేదు, అది కేవలం ఆ ఘర్షణలు జరిగింది కేవలం కొన్ని పోలింగ్ బూత్ల దగ్గర మాత్రమే. అది కూడా బాగా హైపర్ సెన్సిటివ్ ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో ఉన్న కొన్ని పోలింగ్ బూత్ల దగ్గర మాత్రమే జరిగాయి. అది కూడా అహోబిలం లాంటివో, లేకపోతే చిత్తూరు జిల్లా లాంటి చోట్ల, లేకపోతే అనంతపురంలో ఎక్కడైతే ఘర్షణలు జరిగాయి అలాంటి చోట్ల 1-2 పోలింగ్ బూత్లే. కానీ మిగిలిన పోలింగ్ బూత్ల దగ్గర కేవలం ఘర్షణల వాతావరణం కారణంగా, ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఓటర్లు ఎవరు పోలింగ్ బూత్ దగ్గరికి రాని పరిస్థితి అయితే ఇక్కడ లేదు. కేవలం ఎండ కారణంగానే ఇప్పుడు మేము కూడా నిలబడలేకపోతున్నాం. 41 డిగ్రీల టెంపరేచర్లో పోలింగ్ బూత్ల దగ్గరికి వచ్చి లైన్లో నిలబడి ఓటేయమంటే ఎవరు మాత్రం వేయగలరు? ఈసారి వాతావరణం అనుకూలించకపోవటం, ఎండ తీవ్రత ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు, చెమటతో అల్లాడిపోతున్నారు, మొత్తం డీహైడ్రేషన్కి గురవుతూ ఉన్నారు. ఈ కారణాల వల్ల ఓటర్లు ఎవరు కూడా రావట్లేదు. అందుకని 11 గంటల వరకు ఎక్కడ గొడవలు జరిగినా, ఘర్షణలు జరిగినా, ఆందోళనలు జరిగినా, ఉద్రిక్త పరిస్థితుల్లో ఉన్న అన్ని చోట్ల కూడా బారులు తీరి లైన్లో ఉన్నారు. ఇవాళ ఉదయం మేము చూసాం, జమ్మలమడుగులో ఉన్న ఒక నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. టీడీపీ వైసీపీ కార్యకర్తలు ఒకరినొకరు కొట్టుకున్నారు, తలలు పగిలాయి, ఆసుపత్రి చుట్టుకెళ్లారు. కానీ
ఆసుపత్రికి తరలించిన అంత ఉద్రిక్త పరిస్థితుల్లో కూడా ఆ పోలింగ్ బూత్ దగ్గర మనం చూస్తే 1/2 కిలోమీటర్ మేర మనకి క్యూ లైన్లు కనిపించాయి. ఏకంగా స్కూల్ లోపల నుంచి మొదలుపెట్టి రోడ్డు వైపు సగం దూరం వరకు జనాలు లైన్లో నిలబడే ఉన్నారు తప్ప ఏ ఒక్కరు కూడా వెనక్కి తిరిగి భయపడి వెళ్ళలేదు. సో భయం అనేది ఇక్కడ రీజన్ కాదు, కేవలం ఎండ మాత్రమే. ఎండ కారణంగానే ఏ ఒక్కరు కూడా ఇక్కడ రావడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. కొంతమంది కుర్రాళ్ళు మాత్రం ఇక్కడ తొలిసారి ఓటు వేయడానికి వచ్చారు, వాళ్ళు మాత్రం ఇంట్రెస్ట్ తీసుకున్నారు, ఓటు వేయాలని ఉత్సాహంతో వాళ్ళు మాత్రమే వచ్చారు. ఏంటి ఇంత జనాలు ఎవరో కనిపించలేదు, కేవలం మీ ఇద్దరు మాత్రమే కనపడుతున్నారు ఇక్కడ? ఉష్ణోగ్రతలు పెరిగిపోయినాయి సార్, ఎండలు భారీగా ఉన్నాయి, అందుకు జనాలు రావడం లేదు. కొంతమంది పొద్దున వచ్చి వేసి వెళ్ళిపోయినారు. ఇప్పుడు మధ్యాహ్నం వేళ కాబట్టి ఉష్ణోగ్రతలు పెరిగిపోయినాయి కాబట్టి రావడం లేదు. సాయంత్రం వచ్చి ఒకవేళ ఓటు వేసేస్తారు. మాకు చాలా ఆనందంగా ఉంది, మొదటిసారి మేము ఓటు వేసాము, చాలా సంతోషంగా ఉంది. అంటే ఈసారి ఇప్పుడే ఓటు వేసారు మీరు? అవును సార్, ఇప్పుడే సార్ వేసాం, మొదటిసారి ఓటు వేసాం. మీరు? మేము ఒకసారి టెంపరేచర్ ఎలా ఉంది? ఏంటి పోలింగ్ బూతులు మొత్తం కూడా ఖాళీగా కనిపిస్తారు కదా, మీ ఇంట్లో వాళ్ళన్నా వచ్చారు ఓటు వేయడానికి? వచ్చారు సార్, ఉదయం వచ్చి వెళ్ళిపోయారు సార్. ఇప్పుడు ఎక్కువ ఉందని వన్ తీరు రాలేకపోయారు సార్. ఎక్కువ మంది వచ్చి వెళ్ళిపోయారంటే ఓటేసి వెళ్ళిపోయారా లేకపోతే వెనక్కి తిరిగి వెళ్ళిపోయారా? ఓటేసి వెళ్ళిపోయారు సార్. ఓకే, మార్నింగ్ వచ్చి ఓటేసి వెళ్ళిపోయారు సార్. టెంపరేచర్, కేవలం టెంపరేచర్ ఇలాంటి ఉత్సాహంగా ఉన్న కాస్త కూర్చో వయసులో ఉన్న కుర్రాళ్ళు మాత్రం ఎండను తట్టుకుని ఇక్కడికి వచ్చి ఓటు వేయగలుగుతున్నారు తప్ప కాస్త మధ్య వయస్కులు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరు కూడా పోలింగ్ బూత్ల వైపు వచ్చే అవకాశం లేదు. ఇప్పుడే కాదు, 4 గంటల వరకు కూడా ఇదే రకమైన పరిస్థితి ఉండే అవకాశం ఉంటుంది. ఎలా ఉందండి? బేసిక్గా టెంపరేచర్ కారణంగా రావట్లేదు, వేరే కారణాల వల్ల ఏమన్నా పోలింగ్ దగ్గరికి రావట్లేదు జనాలు? ఎండ తీవ్రంగా ఉంది కాబట్టి ఎండ వల్ల చాలా మంది రావడం లేదు. ఉదయం 9:30-10 గంటల వరకు వచ్చారు, బాగానే మంచి స్పందన వచ్చింది. ప్రతి ఒక్క బూత్లో కూడా బాగా పోల్ అయింది కూడా. ఇప్పుడు మాది 615 ఓట్లకు కానీ మాకు దాదాపు 400 బూత్ మాకు సక్సెస్ అయింది. ఈ ఎండ దగ్గర 3 o'clock 4 o'clock కల్లా మళ్ళీ మంచి స్పందన వస్తుందని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కొంతమంది ఎవరైతే అభ్యర్థులు ఉంటారో ఆయా పార్టీల తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు కూడా పోలింగ్ బూత్ దగ్గరికి వాళ్ళ కార్యకర్తలతో కలిసి పరిశీలించడానికి వస్తున్నారు. మనకు ఎదురుగా కనిపిస్తున్నారు ఒక పార్టీ అభ్యర్థిని చూడొచ్చు. ఆయన తన అంచరగణంతో మొత్తం పోలింగ్ బూత్ల దగ్గరికి వచ్చి పరిశీలించడానికి వస్తూ ఉన్నారు. వాస్తవానికి ఇక్కడ జనాలే లేరు, మరి ఎవరిని చూసి వెళ్తారో ఏంటో కూడా అర్థం కాకుండా ఉంది. వాళ్ళు మాత్రమే కనిపిస్తున్నారు. ఎవరైతే ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థి తరఫు వచ్చిన పరిశీలించడానికి వచ్చిన అనుచరులు తప్ప పోలింగ్ బూత్ దగ్గర ఓటర్లు మాత్రం మనకి ఎక్కడ ఏమీ కూడా కనిపించట్లేదు. ఇందాక నేను చెప్పినట్టుగా టెంపరేచర్ తగ్గిన తర్వాత, కాస్త చల్లబడిన తర్వాత 4 గంటల తర్వాతే మళ్ళీ పోలింగ్ బూత్లు ఏమైనా కలకల్లాడే అవకాశం మనకు కనిపిస్తుంది. పోలింగ్ పర్సంటేజ్ ఈసారి గతంలో కంటే కూడా తగ్గే అవకాశం చాలా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే 22 నుంచి 23% మాత్రమే పోలింగ్ అనేది కొన్ని ఏరియాలో నమోదైంది, కొన్ని ఏరియాల్లో 30కి దగ్గర పడింది. సో మామూలుగా అయితే మధ్యాహ్నం సమయానికి 2 గంటల సమయానికి కనీసం 50% ఓటింగ్ అనేది ఎప్పుడు కూడా నమోదయ్యేది. ఈవినింగ్ ఓటింగ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అన్నిసార్లు కూడా. సో ఈసారి కేవలం 25-30% పరిమితమైంది కాబట్టి మధ్యాహ్నం ఒక 30% వేసుకున్నా కూడా 60 దాటుతుందా లేదా అన్నది కూడా ప్రస్తుతానికైతే గ్యారంటీ లేదు. రిషి, రైట్, థ్యాంక్స్ అశోక్. అంటే మీరు చెప్తున్నట్టుగా ఈ పొలిటికల్ హీట్, వాటర్ లేకపోవడం, ఈ వేసవి ఎఫెక్ట్ కొంత అభ్యర్థుల గుండెల్లో కూడా రైళ్లు పరిగెస్తుంది, టెన్షన్ వాతావరణం పెరిగేలా చేస్తుంది. కానీ ఎండ తగ్గిన తర్వాత బహుశా ఓటర్లు మళ్ళీ పోలింగ్ బూత్ల వైపు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఒకసారి విజయవాడ వెళ్దాం. అక్కడ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ రెడీగా ఉన్నారు. శ్రీకాంత్, ఎట్లా ఉంది పరిస్థితి అక్కడ విజయవాడలో? ఇప్పుడే మనం ఆలగడ్డలో చూసాం, ఇటు రాయలసీమలోకి ఎండల దృష్టిలో పెట్టుకుని వేసవి తాపానికి తట్టుకోలేక ఓటర్లు కొంత తక్కువ మంది వస్తున్నారు. సో విజయవాడలో ఏంటి సిచ్యుయేషన్? మధ్యాహ్నం 2 గంటలు అవుతుంది. ఇప్పుడు కూడా పెద్ద ఎత్తున ఓటర్లు అయితే కృష్ణా జిల్లా వ్యాప్తంగా అయితే పోలింగ్ కేంద్రాలకు ఓటు హక్కును వినియోగించుకోవడానికి బారులు తీరి ఎండను కూడా లెక్క చేయకుండా అయితే పోలింగ్ కేంద్రాలకు కూడా చేరుకుంటున్నారు. ప్రస్తుతం మనం తూర్పు నియోజకవర్గానికి సంబంధించి లయోలా కళాశాలలో ఉన్నాం. చూడొచ్చు, 2 గంటల సమయం అవుతున్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున ఓటర్లు క్యూ లైన్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవటానికైతే పోలింగ్ కేంద్రాలకు కూడా చేరుకుంటున్నారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి అయితే నెలకొన్నది. మొత్తంగా 3900 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ సుమారు ఒక 20 నుంచి 30 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి కొంత ఈవీఎంలు లేటుగా పోలింగ్ అక్కడ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో అప్పటికే పోలింగ్ కేంద్రానికి చేరుకుంటున్నటువంటి ఓటర్లందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి సంబంధించి అయితే పోలింగ్ కేంద్రాల్లోనే వేచి ఉంటున్న పరిస్థితి అయితే ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా కూడా ఉంది. అదేవిధంగా జగ్గయ్యపేట నియోజకవర్గానికి సంబంధించి వత్సవాయి మండలంలో, అదేవిధంగా అవనిగడ్డ నియోజకవర్గంలో మాత్రం వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య కొంత వివాదాలు చెలరేగిన నేపథ్యంలో కార్యకర్తలకి కొంత గాయాలైన పరిస్థితి అయితే ఈ 2 నియోజకవర్గాలు ఉంది. ఈ 2 మినహా మొత్తం నియోజకవర్గాలన్నీ కూడా కృష్ణా జిల్లాలో ఉన్న 16 నియోజకవర్గాల్లో కూడా ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ అయితే కొనసాగుతుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు కొంత సాంకేతికంగా ఇబ్బంది పెట్టిన నేపథ్యంలో ఆ ఈవీఎంల స్థానంలో
కొత్త ఈవీఎంలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం జిల్లా కలెక్టర్ కూడా నియోజకవర్గాల్లోని అన్ని పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయో అక్కడ వేరే ఈవీఎంలు కూడా రీప్లేస్ చేశారు. ఈ నేపథ్యంలో మొత్తం ఓటర్లందరూ కూడా మధ్యాహ్నం సమయం అవుతున్నప్పటికీ కూడా పోలింగ్ కేంద్రాలకు ఇప్పటికే చేరుకున్న కారణంగా ఎండ వేడిమి ఉన్నా కూడా మొత్తం ఆ ఓటు హక్కును వినియోగించుకొని తిరిగి వెళ్తామని చెప్పి అయితే ప్రస్తుతం పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరి నిలబడి మహిళలు కూడా మనం విజువల్స్లో చూడొచ్చు. పెద్ద ఎత్తున మహిళలు కూడా పోలింగ్ కేంద్రాల వద్ద అయితే తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అయితే ఇక్కడికి చేరుకున్నారు. ఉదయం 6:30 గంటల సమయం నుంచే పోలింగ్ కేంద్రాల దగ్గర అయితే పెద్ద ఎత్తున ఓటర్లు చేరుకుంటున్న పరిస్థితి. ఇంకా పోలింగ్కి సంబంధించి ఇంకా 4 గంటల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో వచ్చిన వాళ్ళందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకొని ముందుకెళ్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి అయితే కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉంది. మనతో పాటు కొంతమంది ఓటర్లు కూడా ఉన్నారు. సార్, ఎన్నింటికి వచ్చారు, ఎంతసేపటి? మేము ఇప్పుడే వచ్చామండి, ఒక 10 మినిట్స్ అయింది. మా క్యూ అయితే ఫ్రీగానే ఉంది. మేము గమనించింది ఏంటంటే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం యువత బాగా ఎక్కువగా పాల్గొనడం అయింది. దాన్ని బట్టి యువత ప్రజలందరూ కూడా మార్పు కోరుకుంటున్నారు అనేది మాకు అర్థమవుతుంది ఈ ట్రెండ్ని బట్టి. అదండి. మరి కొంతమంది ఓటర్లు కూడా ఉన్నారు. ఎంతసేపు అయింది వచ్చి? 10:30కి అప్పుడు వచ్చినట్టున్నాం. ఇంకా అప్పటి నుండి ఇదే లైన్ అలాగే ఉంది. అక్కడ స్టార్ట్ అయ్యాం, చెట్టు ఉంది కదా, రెండో చెట్టు, అక్కడ నుండి ఇక్కడ దాకా వచ్చాం. అంతే. పొద్దున్నుండి అసలు ఎక్కువ కలియలేదు, మిగతా అన్ని ఖాళీగానే ఉన్నాయి. ఒకే వార్డులో మళ్ళీ లేడీస్కి జెంట్స్కి సపరేట్గా ఇచ్చారు. మరి దీంట్లో సెకండ్ ఇద్దరు ఇటు పంపిస్తున్నారు, ముగ్గురు ఇటు పంపిస్తున్నారు. మేము ఇక్కడ ఉన్న వాళ్ళం ఇక్కడే ఉన్నాం పొద్దున్నుండి. వీళ్ళంతా అసలు భోజనాలు చేయలేదు. ఇప్పుడు టైం ఎంత అవుతుందో చూసారుగా మీరు కూడా. తెలిసారా ఓటు హక్కు వినియోగించుకోవటం? లేదు, ఇది 3వ. మీరు చెప్పండి, ఎన్ని గంటలకు వచ్చారు, ఎలా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు, ఎలా ఉన్నాయి? వాటర్ అయితే సప్లై ఉంది, గొడవలు అయితే ఏం లేవు, ప్రశాంతంగా జరుగుతుంది, ఇబ్బంది అయితే లేదు, కానీ లేట్ అవుతుంది. మొత్తం ఎండ వేడిమి అయితే ఆ వేడిమిని కూడా తట్టుకొని అయితే మొత్తం ఓటర్లు అందరూ కూడా ప్రస్తుతం క్యూ లైన్లో వేచి ఉన్నారు. ఓటు హక్కును వినియోగించుకొని ముందుకెళ్తామని చెప్తున్నారు. మీరు చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు, ఎంతసేపు అయింది? కృష్ణరాజపురం వచ్చామండి, 53వ డివిజన్. ఉదయం 11ంటికి వచ్చాం, ఇప్పుడు వరకు ఎదరికి వెళ్ళా. లేట్ అవుతూనే ఉంది, ఈవీఎంలు పని చేయట్లేదు అంటున్నారు. అదే జనం ఫ్లోటింగ్ కూడా ఎక్కువ ఉంది. అది వాటర్ కరెక్ట్గా లేదు, వాటర్ లేదు, ఎండలో పిల్లలు అల్లాడిపోతారు. అది కొద్దిగా ప్రభుత్వం కూడా సహకరించాలి, మరి నీళ్ళు ఇచ్చి. మొత్తంగా ఓటర్లు అందరూ కూడా ఈ ఉదయం నుంచి కూడా క్యూ లైన్లకు కూడా చేరుకుంటున్నాము. ఓటు హక్కును వినియోగించుకోవటానికి సంబంధించి ఇక్కడికే చేరుకుంటున్నాం అని చెప్తున్న పరిస్థితి. కొంతమంది మహిళలు అయితే ఇక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు, ఎందుకంటే పెద్ద ఎత్తున క్యూ లైన్లు కూడా ఉంటున్న పరిస్థితి నేపథ్యంలో ఇంకా సమయం పట్టుతుంది. ఎన్నింటికి వచ్చారు? 9 గంటలకు వచ్చామండి. ఇప్పుడు వరకు ఇప్పుడు కూడా అవ్వలేదు. మా ఆయన గారు లైన్లో నిల్చున్నారు, ఇందాక అయింది. మరి ప్రాబ్లం అవుతుంది మాకు, మరి వేయడానికి ఎప్పుడు ఎంత ప్రాబ్లం లేదు మాకు. మీరు ఓటు హక్కు వినియోగించుకున్నారా? వినియోగించుకున్నాం సార్, అది చెప్పకూడదు కదా సార్. ఉదయం 9 గంటల నుంచే క్యూ లైన్లకు కూడా వచ్చిన పరిస్థితి అయితే మొత్తం విజయవాడలో ఉన్న పోలింగ్ కేంద్రాల వద్ద అయితే ఉంది. చూడొచ్చు, కొంతమంది భార్య భర్తలు వస్తే భార్య ఓటు వినియోగించుకోక భర్తకు సంబంధించి ఇంకా ఓటు హక్కు అయితే పూర్తి కాలేదని చెప్పి అయితే చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా వృద్ధులు కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి వస్తున్నారు. అయితే ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించి మంచినీటి సదుపాయం కానీ టెంట్లకు సంబంధించి ఏర్పాట్లు ఏమీ చేయలేదని కొంతమంది ఓటర్లు చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా ఈ 2 పోలింగ్ బూతులకి సంబంధించి కూడా చాలా నెమ్మదిగా పోలింగ్ జరుగుతున్న కారణంగానే ఇక్కడంతా క్యూ లైన్లో కూడా వేచి ఉండాల్సిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పి ఎన్నికల అధికారులు కూడా చెప్తున్న నేపథ్యంలో మరి 6 గంటల సమయం వరకు కూడా పోలింగ్ కొనసాగుతుంది. కాబట్టి అప్పటి వరకు ఎంతమంది ఓటర్లు అయితే వస్తారో వాళ్ళందరినీ కూడా లోపలికి అనుమతిస్తామని చెప్తున్నారు. ఇక మొత్తంగా జిల్లా వ్యాప్తంగా పరిశీలిస్తే మొత్తం 32% ఇప్పటి వరకు కూడా జిల్లా వ్యాప్తంగా అయితే ఓటింగ్ అయితే పూర్తయింది. ఇంకా మిగతాకి సంబంధించి జిల్లా కలెక్టర్ కూడా ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎక్కడైతే ఈవీఎంలు సాంకేతికంగా ఇబ్బంది పెట్టాయో ఆ ఈవీఎంల స్థానంలో కొత్త వాటిని రీప్లేస్ చేశాం. కాబట్టి ఓటర్లు అందరూ ఎటువంటి ఇబ్బంది చెందాల్సిన అవసరం లేదు. అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవడానికి అవకాశం ఇస్తామని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ చెప్పిన నేపథ్యంలో ఒక చెదురుమదురు ఘటనలు మాత్రం జగ్గైపేట అవినిగడ్డలో జరిగాయి. ఇక మైలవరం, గుడివాడ నియోజకవర్గాలు పెద్ద ఎత్తున సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు అక్కడ ఉన్నాయి. కాబట్టి అక్కడ పెద్ద ఎత్తున బందోబస్తు కూడా అక్కడ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మిగతా 4 గంటలు చాలా కీలకమైనవి కాబట్టి ఆ 4 గంటల సమయంలో ఎటువంటి శాంతి భద్రతలకు సంబంధించి సమస్యలు అయితే ఉత్పన్నం అవ్వకుండా ఉండటానికి ఆ జిల్లా వ్యాప్తంగా కూడా పోలీసు బందోబస్తును అయితే ముమ్మరం చేస్తారు. మరోవైపు ఆ ఓట్లకు సంబంధించి ప్రక్రియ, ఒకవైపున ఓటర్లు వచ్చి ఓటు వేసే ప్రక్రియ జరుగుతుంది. ఇంకా ప్రధాన పార్టీలు కూడా వాళ్ళని ప్రలోభ పెట్టే దానికి సంబంధించి అవకాశం ఉంది. కాబట్టి పోలీసులు కూడా స్పెషల్ పార్టీ, మొబైల్ పార్టీల సహాయంతో మొత్తం వీళ్ళందరినీ
ప్రలోభాలకు గురి చేసే వాళ్ళని పట్టుకునే దానికి సంబంధించి అయితే ప్రత్యేక తనిఖీలు కూడా నిర్వహిస్తున్నారు. ఇంకా పార్టీ అభ్యర్థులు కూడా వాళ్ళ ఎక్కడెక్కడ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి ఆ పోలింగ్ కేంద్రాలు అన్నిటికీ వెళ్ళి అక్కడ ఏదైతే ఓటింగ్ సరళ ఏ విధంగా జరుగుతుంది, ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయనే దానికి సంబంధించి ఓటర్లను కూడా అడిగి తెరుచుకుంటున్నారు. అదేవిధంగా వాళ్ళకి కల్పించాల్సిన సౌకర్యాలకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటికి సంబంధించి కూడా ఎన్నికల అధికారులతో మాట్లాడి వాటి కొంతవరకు పరిష్కారం చూపించే ప్రయత్నం కూడా అభ్యర్థులు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇంకా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తన ఓటు హక్కును విజయవాడలోనే వినియోగించుకున్నారు. ఆయన గాజువాకకు సంబంధించి అది ఓవరాల్గా ఈవీఎంలకు సంబంధించి పరిస్థితి మీద కూడా ఆయన మాట్లాడారు. మొత్తంగా 10% వరకు ఈవీఎంలు కొంత ఇబ్బంది పెడుతున్నాయి కాబట్టి వాటికి సంబంధించి ఈసీకి కూడా లెటర్ రాస్తాము, వాళ్ళకి ఫిర్యాదు చేస్తామని చెప్పి కూడా చెప్తున్నారు. మొత్తంగా కృష్ణా జిల్లా వ్యాప్తంగా అయితే ప్రస్తుతం 32% పోలింగ్ అయితే జరిగింది. ఇంకా మిగతా పోలింగ్కి సంబంధించి 4 గంటల సమయం ఉంది కాబట్టి ఎటువంటి ఇబ్బందికరమైన సంఘటనలు కానీ అటు పోలీస్ శాఖ, ఇటు రెవెన్యూ శాఖ, ఇటు కలెక్టర్, అదేవిధంగా ఎన్నికల అధికారులు సమన్వయంతో అయితే ప్రస్తుతం పనిచేస్తున్న పరిస్థితి అయితే కృష్ణా జిల్లాలో ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. ఇది కృష్ణా జిల్లాలో పరిస్థితి. అక్కడ పోలింగ్ ప్రశాంతంగానే కొనసాగుతోంది. ఎండ్ ఎఫెక్ట్ వల్ల కొంచెం స్లోగా మందకొడిగా జరుగుతున్న పరిస్థితి పోలింగ్. ఓవరాల్ గా చూసుకుంటే అంతా కూడా 40% లోపు మాత్రం ఇప్పటివరకు పోలింగ్ జరిగింది. బహుశా మరొక 2 గంటల లోపు పోలింగ్ పర్సంటేజ్ పెరిగే అవకాశం కనిపిస్తుంది. బ్రేక్